ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ లేఖనం. ప్రేమ కీడునందు ఆనందించదు, అది సత్యముననే ఆనందించును. దేవుడు సూటిగా తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏ కీడునైతే మనం ఈ లోకంలో చేస్తున్నామో, ఏ కీడు నుండైతే మన ప్రవర్తన ఉంటుందో, ఏ కీడును అనుసరించి మనం నడుస్తున్నామో, మరి ఆ యొక్క విధానాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆనందించడు. ఆ ప్రేమ వ్యర్థం. ప్రేమతో ఏ కీడు చేసినా కూడా అది దేవునికి వ్యతిరేకమే. నేను ప్రేమిస్తున్నానని చెప్తూనే కీడుకు మూలమై, కీడును అనుసరించుచు, కీడు జరిగించుచు, కీడు నుండి నడుస్తున్నటువంటి జనాంగాన్ని బట్టి దేవుడు సూటిగా జనం మాట్లాడుతున్నాడు. సత్యము దేవుడు కనుక ఆ సత్యమునందు దేవుడు ఎప్పుడు కూడా ఆ సత్యమైనటువంటి వాక్యమును అనుసరించి సత్యమైన క్రియలు నీతివంతముగా ఏ దినమైతే మనుష్యుడు చేస్తాడో ఆ మనిషిని దేవుడు ప్రేమిస్తాడు. ఆ ప్రేమ నిజమైనది, దేవుని ప్రేమ. ఆ ప్రేమకు మనం బద్దులమై ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే ప్రతి వ్యక్తి కూడా ఈ దినమున కీడుని విడనాడి సత్యం వైపు నడవడానికి ప్రతి వ్యక్తికి కూడా ఆస్కారము దేవుడు కల్పిస్తాడు. అలా లేని ఎడల దేవుడు ఆ కీడునందు ఎప్పుడు కూడా ఆనందించడు. ఆ ప్రేమ కీడుకు దాసోహం కాకుండా సత్యమునకు దాసోహమైనటువంటి ప్రేమ నిజమైన ప్రేమని, ఆ ప్రేమే ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లేఖనం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. కనుక మరి ఈ లేఖనాలను, ఈ వాగ్దానమును మన హృదయములలోకి ఎత్తుకోవాలనుకున్న ఎడల, ఆ రీతిగా మనం జీవించాలన్న ఎడల మరి అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణ నీ పాదములకు ఎనలేని వందనం. నా తండ్రి, ఈ గొప్ప దినమును మాకు మీరిచ్చి మిక్కిలిగా దీవించి ఆశీర్వదించి మీ పాదముల దగ్గర నడిపిస్తూ ఇదిగోని నా సత్యం వైపు అడుగులు వేయడానికి మాకు కావలసిన కృపా సహాయమును మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.